మీ అందరి ప్రేమ తప్పించి వేరేది కాదని నేను చెప్తా ఉన్నాను. ముఖ్యంగా మా మానకొండూరు ప్రజలు మమ్మల్ని ఎంతగానో అభినందిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ లేదు, కాంగ్రెస్ చచ్చిపోయింది అని అంటే, కాంగ్రెస్ ఇక్కడ ఉంది అని డిసిసి ఇందిరా భవన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది ఇక్కడ ఉంది కాంగ్రెస్ అని టీఆర్ఎస్కి చూపించినటువంటి ఘనత పవన్ సత్యనారాయణ గారిది. ఏ పదవి వల్ల ఆయనకి వన్నె రాలేదు, కానీ ఆయన అలంకరించిన ప్రతి పదవికి వన్నె వచ్చింది ఆయన ద్వారా. సమయం తక్కువగా ఉంది కాబట్టి నేను తొందరగా ముగిస్తాను. సభాముఖంగా ఈరోజు నేను డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారికి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇంట్లో చెప్తే ఎవరు వినరు, చెప్తా వినాలి, కానీ సభాముఖంగా చెప్తే ఖచ్చితంగా వింటారని ఈరోజు కవంపల్లి సత్యనారాయణ గారికి ఒక మాట చెప్తున్నాను. ఈరోజు మీరు ఈ పదవి అలంకరించినారంటే రాష్ట్రంలో 17% ఉన్నటువంటి దళితులని మిమ్మల్ని నమ్మి ఏఐసిసి మీ చేతుల్లో పెట్టింది. కాబట్టి ఈ బాధ్యతను మీరు చాలా సమర్థవంతంగా నిర్వహించాలని ఆశిస్తూ, వడ్డించే వాళ్ళు మనోళ్ళైతే ఎక్కడ కూర్చున్నా పర్లేదు అన్నట్టు మీరు ఏ పదవి ఆశించినా మిమ్మల్ని ఈ స్థాయిలోకి తీసుకొచ్చినటువంటి డిసిసి పరిధిలో ఉన్నటువంటి 4 నియోజకవర్గాల ప్రజలను, అలాగే మరి ముఖ్యంగా మానకొండూరు ప్రజలని ఏ అవకాశం వచ్చినా కానీ వారిని ముందు వరుసలో పెట్టి పదవి విషయంలో కానీ డెవలప్మెంట్ విషయంలో కానీ ఈ 4 నియోజకవర్గాలని మర్చిపోవద్దని, మీరు ఇంకా భగవంతుని దయ వలన ఇంకా ఉన్నత పదవులు అధిరోహించి కరీంనగర్ జిల్లాకి మానకొండూరుకి కీర్తి ప్రతిష్టలు ఇనుమడింప చేయాలని కోరుకుంటూ, లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.